కూల్స్తారు. ఉండండి మీరు కూల్చి ఎట్లా కానీ ఉండదో. అద్దంకి దయాకర్ గారు ఏ ధైర్యంతో ఈ కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో వారి కాంగ్రెస్ నాయకులు కూడా డే పేర్లంతా 1 నుంచి పనికిరాని చెత్త కాదు కాదు దయాకర్ రాజకీయాల గారు కాంగ్రెస్ నాయకులు కూడా డే 1 నుంచి మీడియా ముందు కావచ్చు, ప్రజల ముందు కావచ్చు, మేమందరం కలిసే ఉందామని చెప్పే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీకు అంతర్గతంగా యా ఎంతకు అయినా సరే తెగబడిందంటే బీజేపీ బహుశా నాకు తెలిసి గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఒకటి అర ఇబ్బందులు కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ గత 3 నెలల్లో కనిపించలేదు. సో ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇంత ధైర్యంగా పదే పదే ఈ అంశంపై మాట్లాడుతాం? చేతకాని పిరికి పందల మాటలు. బీఆర్ఎస్ ఉంటుందో ఊడుతుందో అంటే టైంలో కూడా షెడ్యూల్ అని మాట్లాడుతోకి తలకాయ ఉన్నట్ట ఒక మాట అంట నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముంది నాకు అని చెప్పేటువంటి ముందుకు రామని చూస్తావాడు ఎవడో. ఓకే స్థాయిని మరిచి లక్ష్మణ్ మాట్లాడతాడు. ఓబీసీ సెల్ నేషనల్ చైర్మన్ ఎంపీ, ఇంకొక వైపు కిషన్ రెడ్డి, ఇంకొక వైపు గతంలో ఉన్న మా దాంట్లోకి ఇప్పుడు రావాలని ఇప్పుడు కూలుస్తుందో ఉంటుందో పోతుందో అని ఆయన వచ్చి మా పార్టీ జాయిన్ అయ్యింది కరీం శివన్. ఇప్పుడు ఆయన పేరేంది రాజా సింగ్. మీకు అసలు ఫస్ట్ మీరు బతకరో లేదో చూసుకోమని ఎవరైతే మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ బతికే పరిస్థితులు లేదు, బీజేపీ కూడా ఈ రోజు వచ్చే అవకాశం లేదు. నువ్వు ఎంత రమారమి కొడితే ఇప్పుడు 170-180 కాడికి వచ్చింది బీజేపీ. ఈ మీడియాను గోధి మీడియా వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారు. వాళ్ళు పోటీ చేసింది ఎన్నో చెప్పమనమో వాళ్ళు పోటీ చేసేది 400 సీట్లు వస్తాయి, మాకు 450 సీట్లు వస్తాయి, మేము 400 వస్తాయి, మేము రాజ్యాంగాన్ని కలుస్తాం, ఇట్లాంటి చాలా మందిని చూసినాం ఇట్లా చరిత్రలో. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ దేశంలో బీజేపీ ఉండదు, ఈ దేశ అస్తిత్వం ఏందో కనీసం తెలియదు. ఏ ఒక్క రోజు కూడా భారత స్వాతంత్ర పోరాటంలో ఉండనోళ్ళు దేశభక్తులే దేశాన్ని పాలించుకుంటూ వాళ్ళు చేసుకున్న కామెంట్స్ చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే వాళ్ళు దేశభక్తులు. అసలు కనీసం హిందుత్వం అంటే ఏంది, హిందూయిజం అంటే ఏంది, అసలు హిందూ ఎప్పుడు చెప్పింది చెప్పండి. ఒక్కసారి తెలియదు కూడా మేమే హిందువులం అంటున్నారు. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ కూడా